రైట్, ఇక సంక్రాంతి పండుగతో రోడ్లపైనే కాదు రైల్వే స్టేషన్స్ దగ్గర కూడా రద్దీ బాగా కొనసాగుతోంది. ప్రతి సామాన్య వ్యక్తి ఎంచుకునే ట్రాన్స్పోర్ట్ ఏదైనా ఉందంటే అది రైల్వే అనే చెప్పొచ్చు. అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సతీష్ అందిస్తారు డీటెయిల్స్. సతీష్, ఓవర్ టు యు. సంక్రాంతి పండుగకు సిటీ జనం అంతా కూడా సంతూర్లో పడబట్టారు. దీంతో ఇటు బస్టాండ్ రైల్వే స్టేషన్ అన్న కూడా రష్ అయితే కొనసాగుతుంది. ప్రజెంట్ నేను రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాను, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద. ఇక్కడ నిన్నటితో పోలిస్తే ఈ రోజు కొంచెం రష్ తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, జనాలంతా కూడా సంతూర్లో పడ్డారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సిటీ జనం అంతా కూడా సంతూర్లో పడ్డారు. దీంతో ఇటు బస్టాండ్ రైల్వే స్టేషన్ లో మాత్రం ఈ రోజు కూడా రద్దీ కూడా కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యేకంగా 32 ట్రైన్లు కూడా ఏర్పాటు చేసింది. సాధారణ ట్రైన్లతో పాటు ప్రత్యేకంగా 32 ట్రైన్లు ఏర్పాటు చేసింది. అలాగే ఇతరత్ర ఒక 5-6 ట్రైన్లు కూడా ప్రత్యేకంగా ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా ఇటు సంక్రాంతి పండుగ అనగానే ఇటు తెలంగాణతో పాటు ఆంధ్ర కూడా చాలా మంది కూడా సొంతూరులో పండుగ చేసుకోవడానికి చాలా మంది పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ అంతా కూడా ఊళ్ళలోకి వెళ్తారు. ఈ నేపథ్యంలో కూడా మొత్తం సిటీ జనం అంతా కూడా మొత్తం ఖాళీ పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మొత్తం ఇటు బస్టాండ్లు రైల్వే స్టేషన్లను కూడా కిటికీలు ఆడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనం చూస్తున్నాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద మాత్రం పబ్లిక్ తో మొత్తం అంతా కూడా కోలాహలం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిటీ జనం అంతా కూడా సొంతూరుకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం ట్రైన్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయ్యాయి. కొద్దిసేపటి క్రితమే చూసుకోవచ్చు, రైళ్లను కూడా నిండి పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కువగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా ట్రైన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా కానీ ఎక్కడ కూడా ట్రైన్స్ అన్ని కూడా సరిపోకపోవడంతో సాధారణ పబ్లిక్ అంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మొత్తం ఇక్కడ బుకింగ్ కౌంటర్ చూడొచ్చు, ఆ బుకింగ్ కౌంటర్ మొత్తం కూడా నిండిపోయింది. ఆ టికెట్ తీసుకోవడానికి ప్రత్యేకంగా కౌంటర్లు కూడా ఏర్పాటు చేసినందుకు కూడా మొత్తం కౌంటర్లను కూడా పూర్తిగా నిండిపోయాయి. దీంతో చంటి పిల్లలతో కూడా పబ్లిక్ కూడా వస్తున్నారు. వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేసినట్టు కూడా తగినన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ కల్పించకపోవడంతో సాధారణ పబ్లిక్ కూడా చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ గా సంక్రాంతి పండుగ అంటేనే కోడి పందాలు అలాగే పిండి వంటకాలతో పాటు అన్ని ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఎంజాయ్ చేసడానికి సొంతూరుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న మొన్న నుంచి కూడా దాదాపు 2 రోజుల నుంచి కూడా ఇక్కడ రష్ అయితే కొనసాగింది. ఈ రోజు నిన్నటితో మొన్నటితో పోలిస్తే మాత్రం కొంచెం రష్ తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా సిటీ జనం అంతా కూడా సొంతూరులో కూడా పడుతున్నారు. ఇప్పటికే చాలా వరకు ఇటు బస్టాండ్ లో కూడా మొత్తం నిండిపోయాయి. బస్సులు కూడా రద్దీగా పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు రైల్వే స్టేషన్ లో కూడా రద్దీ అయితే కొనసాగుతుంది. మొత్తం ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు కూడా ట్రాఫిక్ కూడా కంట్రోల్ చేసేందుకు బాగా ఎప్పటికప్పుడు వాళ్ళని కూడా పంపిస్తున్న పరిస్థితి ఇస్తున్నారు. మొత్తం సికింద్రాబాద్ స్టేషన్ లో దాదాపు 10 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 10 ప్లాట్ఫామ్స్ లో కూడా రద్దీ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు ఇటు సిటీ జనం ఎక్కువగా ఇటు విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, పశ్చిమ గోదావరి అలాగే ఇతరత్ర జిల్లాలకు కూడా ఎక్కువగా తరలి వెళ్తారు. అక్కడ కోడి పందాలు ఫేమస్ కాబట్టి ఈ నేపథ్యంలో కూడా సిటీ జనం అంతా కూడా సొంతూరులో పండుగ జరపడానికి ఎక్కువ ఉత్సాహం కల్పిస్తారు. కాబట్టి సిటీ జనం అంతా కూడా ఇక్కడి నుంచి సొంతూరులకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి భయ్యా, రష్ ఎట్లా ఉంది ఇక్కడ? రష్ అయితే బాగానే ఉంది అన్న. ప్రెజెంట్ అయితే టికెట్ కూడా దొరకట్లేదు. ఊరికి పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. కానీ ఈసారి కొద్దిగా బాగానే పబ్లిక్ ఉంది, కానీ పోవడానికి బాగానే ప్రాబ్లం అవుతుంది. టికెట్ అంతే నేను 2 డేస్ నుంచి బాగానే ట్రై చేస్తున్నా కానీ టికెట్ కూడా దొరకట్లేదు. కానీ ఇప్పుడు జనరల్గానే పోతున్నాము. ప్రెజెంట్ పబ్లిక్ అయితే ఫుల్ అంటే ఫుల్ చెప్పలేము, ఇట్లా ఉంది పొజిషను. కానీ ఇంకోటి ఏంటంటే మనము ప్రతిసారి పోతే పర్లేదు, కానీ ఈసారి కొద్దిగా బాగానే టైట్ ఉంది. మీరు చెప్పండి, ఎట్లా ఉంది ఈరోజు రష్ ఎట్లా ఉంది ఇక్కడ సికింద్రాబాద్ లో? सिकंदराबाद लो बहुत भीड़ है. एक ट्रेन है खाली राजस्थान के लिए चालू नहीं करे अभी तक. टिकट ही नहीं मिल रहा अपने को. खड़ा हो के जाना पड़ता 24 घंटे. क्या करेंगे बोलो, बहुत समस्या है. ఇక్కడ మరికొంతమంది చెప్పండి భయ్యా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు పండగకి? ఏ ఊరిలో? వైజాగ్ వెళ్తున్నాను. అసలు బస్సుల రేట్లు అయితే ఆన్లైన్ లో బస్సుల రేట్ ప్రైవేట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. 3000 to 5000, 6000, 7000 కూడా ఉంది. ఆర్టీసీ బస్సులు అయితే అసలు దొరకట్లేదు. ఒక్క ఆర్టీసీ బస్సు కూడా లేదు. ట్రైన్లు కూడా ఇదే ఈ టైంలో ఇప్పుడు నుండి సాయంత్రం వరకు ఒక్క ట్రైన్ లేదు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అది రైల్వే స్టేషన్ ఎట్లా ఉంది? క్రౌడ్ ఎట్లా ఉంది ఇప్పుడు? ఈ రోజు ఎట్లా ఉంది? క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. ఈ పరిస్థితి నేను పూణే నుండి వస్తున్నాను. అది కూడా లింక్ ట్రైన్లో ఇక్కడికి వచ్చి ఏమైనా దొరుకుద్దేమని వచ్చాను, అసలు ఏం దొరకలేదు. అదే పరిస్థితి. మనం ఏం చేస్తాం?
ఇక్కడ చూస్తున్నాం కదా, మొత్తం క్రౌడ్ అంతా కూడా ఎక్కువగా భారీగా పెరిగిపోయింది. అయితే చాలా మంది కూడా టికెట్స్ కోసం ట్రై చేసినా కూడా రిజర్వేషన్ కోసం ఎక్కడ కూడా దొరకట్లేదు. కొంచెం ఇటు ట్రైన్స్ కూడా పెంచాలని కూడా ఇటు పబ్లిక్ నుంచి అయితే ప్రధానంగా డిమాండ్ అయితే వస్తుంది. అయితే నిన్నటిది మొన్నటితో వస్తే కొంచెం ఈ రోజు అయితే కొంచెం రద్దీ అయితే తగ్గింది. అయితే ఉదయం పూట మాత్రం ఎక్కువ రష్ ఉన్నట్టుగా పబ్లిక్ చెప్తున్నారు. అలాగే దీనికి సరిపడేటువంటి ట్రైన్లు కూడా పెంచాలని కూడా ప్రధానంగా డిమాండ్ అవుతుంది. అయితే సొంతూరులో తాము ఎంతో ఆశపడి పండుగ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ సరిపడని బస్సులు కానీ ట్రైన్స్ అని లేకపోవడంతో ప్రయాణికులంతా కూడా ఇక్కడ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరి దీనిపై కూడా ప్రభుత్వం కూడా దృష్టి ప్రత్యేకంగా ట్రైన్లు నడిపించడం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సులు కూడా ఏర్పాటు చేసి ప్రజల సౌకర్యం కూడా అన్ని కూడా ఏర్పాటు చేయాలని కూడా ప్రధానంగా సిటీ జనం నుంచి కూడా అయితే డిమాండ్స్ అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ మాత్రం సంక్రాంతి పండుగ నేపథ్యంలో మొత్తం బస్టాండ్లని రైల్వే స్టేషన్లు కూడా కిటకిలాడుతున్నాయి. మొత్తం సాధారణ పబ్లిక్ అంతా కూడా సొంతూరులో తమ పండుగ చేసుకోవడానికి కూడా ఇక్కడికి తల్లి పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ చాలా మంది కూడా వ్యయ ప్రయాసాలు పడి ఎక్కువగా డబ్బులు పెట్టి మరి కొంతమంది రాజధాని ఎక్స్ప్రెస్ లో అలాగే కొంతమంది స్పెషల్ బస్సెస్ లో కూడా వెళ్తున్నారు. అయినప్పుడు కూడా రద్దీ మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం విస్తరించి ప్రత్యేకంగా ట్రైన్లు కానీ బస్సులు కానీ నడపాలని కూడా ప్రధానంగా పబ్లిక్ అయితే డిమాండ్ అయితే ఇక్కడ వినిపిస్తుంది.